హలో, ఎవరు? లక్ష్మి. అరే హౌ డు యు డు? ఏమి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? లండన్ కా? మీ బ్రదర్ ని చూడ్డానికా? హౌ ఇస్ హీ? అయితే రోమ్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్. ఏమిటి, నేర్లో చెప్తావా? అయితే మనం ఎక్కడ కలుసుకోవడం? ఓహో, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఓకే, చీరియో, బాయ్ బాయ్. క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది. దట్స్ ఆల్ రైట్. హలో, రాధా హియర్. లక్ష్మ, ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్ ల్యాండ్స్ హోటల్కేగా? తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్లీ at 5. ఓకే, థ్యాంక్ యూ. సుందరం, ఆ అమ్మాయి బ్యూటిఫుల్ సార్. ఇడియట్. నేను చెప్పిన విషయం మీకెందుకు సార్, నాకు వదిలేయండి. ఓకే. ఓ, 5:30 అయింది. లక్ష్మి ఇంకా రాలేదే? గంట ఇంకా రాలేదా మేడం? రాలేదు. ఒంటరిగా ఎంతసేపు కూర్చుంటారు? బోరు కొడుతుంది. కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా? ఓకే, బ్రింగ్ గ్రేప్ జ్యూస్. ఓకే మేడం. మేడం, సుందరం, ఈ విషయం ఎక్కడా పొక్క నీకు. జాగ్రత్త. సరే సార్. నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉంది. సర్వర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు గ్రేప్ జ్యూస్ తాగారండి, ఏదో మైకులో పడిపోయారండి. నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి. అంతేనండి. థ్యాంక్స్ అండి. అరే యార్, గంటకి 300. రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరం ఆడేయచ్చు. ఏమిటి, లక్ష్మి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా? వాళ్ళ బ్రదర్ కి సీరియసా? అందుకే లక్ష్మి రాలేదన్నమాట. ఏమిటమ్మా బేబీ, ఇంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? సారీ డాడీ, నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఫోటో చూడు. నైస్ జాబ్ డాడీ. వెరీ గుడ్. పేరు అశోక్, ఫారెన్ రిటైర్, బోలెడ్ ఆస్తి, ఒక్కడే కొడుకు. మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నైస్ గర్ల్. తొందరలోనే ముహూర్తం పెట్టి చేస్తాను. మంగమ్మ, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటనమ్మా, ఊరికే దాహం వస్తుంది. ఇదొక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయిందే. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి.
మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పనిచేస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదా, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమను సమంగా పంచుకోవాలి, అప్పుడే విజయం. తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలెందుకో? షోక్ కోసం కాదు, సలవ కోసం. మరి చీరో? యజమానిగా కనపడుతూ కూలీగా పని చేసుకోవడానికి. శభాష్. అది సరే, ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? దాహం, తీరని దాహం. ఏ పని చేయకుండానే ఇంత దాహమా? ఇంటి దగ్గర తీసుకోవచ్చుగా. ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని. ఇంకా అమ్మో, ఇంకా నా మీ దాహం తీరలేదు. ఇటండి. ఎంత పోసినా తీరలేదే మీ దాహం. రేపు మీ చెల్లెలు పెళ్ళిట. రేపా? ఎవరు చెప్పారు? పట్నం బజార్లో మన వంటవాడు కనపడి చెప్పారు. కనీసం శుభలేఖైనా పంపలేదు. నాన్నగారు సరే, చివరికి చెల్లెలు కూడా. కాదు బాబు, రాధమ్మ ఎంతో బతిమలాడిందట. అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు, వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట. ఏదో కోపంలో అనుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది. మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నరిగిపోవాలా? పాపం, అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మ, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసి వెళదాం. చిన్నబాబు, నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము, రాము, మేము అయ్యగారి చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్నయ్య ఇక్కడే ఉంటారు. ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో, సరేనా? మీరా ఆగండి. డాడీ, ఎందుకు వచ్చారు? నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక, నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టా? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు, కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రావెళ్దాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమ్మని తీసుకురండి. ఏమండి, చెల్లెలికేదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు, 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు, అంత మాట అనకండి. నాన్నగారు, అంత మాట అనకండి. నాన్నగారు, అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా?
అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసొచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరో నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను. మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు ఏ రాక్షసుడు అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అరే, మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు. నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వేళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బాబు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పులు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లైనప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. రాధా, అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి.